నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వీటన్నిటికీ అదే పేరు. ఈ మొలలు, పైల్స్ రావటానికి మూల కారణమే మలబద్ధకం. మలబద్ధకము రావటానికి గల కారణం ఏంటంటే మనము నీరు తక్కువ తాగటం. వేసవి కాలంలో 3 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. వర్షాకాలంలో, శీతాకాలంలో కూడా 3 లీటర్ల నీళ్ళు తాగాలి. ఈ తాగే నీళ్లు కూడా వడపోసి కాచి చల్లార్చిన గోరువెచ్చటి నీళ్లు. నిద్ర లెగవగానే 1 లీటరు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయగానే మరొక లీటర్, 2 లీటర్లు ఉదయాన్నే తాగేస్తే గోరువెచ్చటి నీళ్ళు ఈ మలబద్ధకం పోతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, భారతదేశంలో మనము అలవాటు ప్రకారం ప్రతిరోజు ఒక్కసారి ఉదయం తప్పనిసరిగా మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజు ఏదో అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, అస్వస్థత వచ్చేసిందని ఆందోళన చెందుతుంటారు. కొంతమంది భారతదేశంలో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు అవుతుంటుంది. 2 సార్లు కూడా తప్పులేదు. మీ శరీర తత్వాన్ని బట్టి 2 సార్లు వెళ్ళటం అనేది ఏమీ తప్పులేదు. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో వాళ్ళు వారానికి 2 రోజులు వెళ్తారు, ప్రతి 3 రోజులకు ఒకసారి వెళ్తారు. చాలా వింతగా ఉంది కదా మీకు. రోజు మలబద్ధకం, రోజు మల విసర్జన చేయకపోతే అనారోగ్యం అని అనుకుంటారేమో. వాళ్ళకి 3 రోజులకు ఒకసారి చాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తింటారు. వాళ్ళు శాకాహారం ఎప్పుడో తింటుంటారు. అక్కడ పాశ్చాత్య దేశాలు, అమెరికాలో శాకాహారం చాలా ఖరీదు ఎక్కువ. మాంసాహారం కంటే శాకాహారం 4 రెట్లు ఖరీదు ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళకి పండవు. ఇతర దేశాల నుంచి మొత్తం దిగుమతి చేసుకోవాలి. మనకు అన్నీ పండుతాయి ఇక్కడ. మనకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పుష్కలంగా మనకు దొరుకుతాయి. వాళ్ళకి ఏ దొరకవు. అంత మంచు దేశాలు కదా. మా ఆసియా ఖండం నుంచి మనలాంటి దేశాలు ఎగుమతి చేస్తేనే వాళ్ళకి. అందుచేత వాళ్ళకి వారానికి 2 సార్లు అయినా సరిపోతుంది. మాంసాహారం అధికంగా తినే వాళ్ళకి, తక్కువ శాకాహారం తినే వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. ఈ మలబద్ధకము వల్ల బుడిపిల్ల బయటకు వస్తాయి. ఈ పైల్స్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. మొదటి గ్రేడ్ పైల్స్ అంటే అవి లోపలే ఉంటాయి, బయటికి రావు, బయటికి కనపడవు. మల విసర్జన చేసే సమయంలో రక్తం చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఇక 2వ గ్రేడ్ అంటే అది మల విసర్జన సమయంలో బయటకు వస్తుంది, దాని అంతర్గతే లోపలికి వెళ్ళిపోద్ది, చుక్కలు రక్తం పడుతుంది. ఇక 3వ గ్రేడ్ అంటే మొలలు మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి, బయటకు వచ్చి మల విసర్జన పూర్తయినా లోపలికి వెళ్ళవు, కొంచెం ఏలు పెట్టి తోసేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఇక 4వ దశ ఉంది, 4వ గ్రేడు. ఇక బయటకు వచ్చి ఉండిపోతాయి, బుడుపులు ఉంటాయి, బయట ఉండిపోతాయి. అవి అప్పుడప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. ఇక అది ఏళ్ళు పెట్టి నెట్టినా లోపలికి వెళ్ళదు. ఈ మొదటి దశ, 2వ దశ అవి మలబద్ధకాన్ని మనము నయం చేసుకుంటే వాటంతరికి అవే తగ్గిపోతాయి. ఈ 3వ దశ, 4వ దశ, 3వ గ్రేడు, 4వ గ్రేడు ఉన్నప్పుడు దీనికి రకరకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. 3వ గ్రేడ్కి బ్యాండ్స్ అని వేస్తారు. మొదటి దశ, 2వ దశకి ఇంజెక్షన్ వేస్తే సరిపోతుంది. ఇక 4వ దశకి బ్యాండ్స్ పనిచేయవు. 4వ దశకి శస్త్రచికిత్సలో అధునాతనమైన విధానాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు స్టేప్లర్ గన్ అని వాడుతున్నారు. కుట్లు వేయకుండా లేజర్ చికిత్సా విధానాలు, స్టేప్లర్ గన్ విధానాల ద్వారా కూడా ఈ పైల్స్, మొలలకి అధునాతన విధానాలు అమల్లోకి వచ్చాయి. ఈ మొలల ద్వారా రక్తం పోవటం వల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత వచ్చినప్పుడు బలహీనత, పని చేసేటప్పుడు ఆయాసము, కళ్ళు తెల్లగా అవటం, నాలుగు తెల్లగా అయిపోవటం, ముఖం వాయటం, పాదాలు ఉబ్బటం, శక్తిహీనుడిగా అవటం, బరువులు మోసేటప్పుడు ఆయాసం వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆయాసం వస్తుంది. దీర్ఘకాలికంగా ఇలా రక్తం పోవటం కూడా మంచిది కాదు.
ఇక పీచు కలిగిన పదార్థాలు ఎక్కువగా తింటే అసలు మొలలే రావు. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా మొలలు వస్తాయి. గర్భము దాల్చినప్పుడు కూడా గర్భిణీ స్త్రీకి మొలలు వచ్చి ప్రసవం అవగానే తగ్గిపోతాయి. వాటికి ఏం పెద్ద చికిత్సలు అవసరం లేదు. కాలేయం చెడిపోతుంది. మద్యపానం అధికంగా సేవించినప్పుడు కాలేయం చెడిపోతుంది. కాలేయం చెడిపోయి కాలేయము మెత్తగా ఉండే కాలేయం గడ్డగట్టి బుడిపిలు ఏర్పడి ఆ బుడిపిలు ఏర్పడిన పరిస్థితిని సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఆ సిర్రోసిస్ వచ్చినప్పుడు అన్నవాహికలో రక్తనాళాలు పొంగి రక్తపు వాంతులు అవుతాయి. దాంతోపాటు పొట్టలో నీరు చేరుతుంది, పాదాలు ఉబ్బుతాయి, ముఖం ఉబ్బుతుంది. దాంతోపాటు ఈ మొలలు కూడా వస్తాయి. ఈ కాలేయం చెడిపోయి సిర్రోసిస్ వచ్చినప్పుడు మొలలు అది మలబద్ధకం వల్ల కాదు, ఆ కాలేయం జబ్బు వల్ల అక్కడ మొలల్లా వస్తాయి. అందుచేత కాలేయం చికిత్స చేస్తే మొలలు తగ్గిపోతాయి. ఈ మొలలు తగ్గడానికి మనం పీచు పదార్థం అంటే ఏం తీసుకోవాలి? ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పుదీనా, మెంతికూర, ఇవన్నీ ఆకుకూరల్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. మొక్కజొన్న కండి లేదా అమెరికన్ స్వీట్ కార్న్, అది కూడా మొక్కజొన్నలో కూడా పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. మనం పండ్లు బత్తాయి, కమల లాంటి పండ్లు తిన్నప్పుడు రసం తాగటం కంటే కూడా పండు తినాలి. ఆ గింజలు మాత్రం ఊసేసి బత్తాయి పండులో ఉండే పీచుతో సహా తినాలి. యాపిల్ పండు పైన ఉండే తొక్కు తీయకూడదు. జామ పండు పైన తొక్కు తీయద్దు. అలాగే బీరకాయ కూర వండినప్పుడు బీరకాయ పైన ఈనె తీయాలి, కానీ ఆకుపచ్చగా ఉండే తొక్కు తీయకూడదు. సొరకాయ ఉంది, లేత సొరకాయ మీద తొక్కు తీయకుండా అలాగే వండుకోవచ్చు. ఈ తొక్కులలోనే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఈ విధంగా శాకాహారము పండ్లు అధికంగా తీసుకుంటే, ఈ పండ్లు తినాలి, రసం తాగటం కాదు. ఇప్పుడు మనం మామిడి పండు తింటాం. మామిడి పండు చాలామంది బంగినపల్లి పైన తొక్కు తీసేస్తారు, ఆ తొక్కుతో తినాలి. రసం కూడా రసం పండు రసానికి చిన్న బొక్క పెట్టి రంధ్రం పెట్టి రసం పీల్చేసి ఆ పైన ఉండే తొక్కు పారేస్తారు. మలబద్ధకము మొలలు ఉన్నవాళ్ళు ఈ రసము పండు పైన ఉన్న తొక్కు కొద్దిగా ఒగరుగా ఉన్నా దాన్ని తింటే మొలలు రావు. అన్నము తెల్లగా ఉండే మల్లెపూలా ఉండే అన్నం కాకుండా బ్రౌన్ రైస్, ముడి బియ్యము, దంపుడు బియ్యం ఎక్కువగా తీసుకుంటే దాంట్లో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. పిండి పదార్థంతో పాటు పైన తౌడు ఉంటుంది. ఆ తౌడు ప్రభావం వల్ల మొలలు అరికట్టబడతాయి. తర్వాత చిరుధాన్యాలు ఉన్నాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, ఒరుగులు, ఇవన్నీ కూడా దాంట్లో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఆ పీచు ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. మనం బ్రెడ్ కొన్నప్పుడు దాంట్లో వైట్ బ్రెడ్ అని, బ్రౌన్ బ్రెడ్ అని ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్, హోల్ బ్రెడ్, గోధుమ రంగులో ఉండే బ్రౌన్ బ్రెడ్ తినండి. తెల్లగా ఉండేదాన్ని తింటే దాంట్లో పీచు పదార్థం తక్కువ ఉంటుంది. ఈ విధంగా మలబద్ధకాన్ని నివారించుకుంటే మొలలు శాశ్వతంగా రాకుండా ఉంటాయి. ఈ మొలలు రావడానికి మూల కారణం మలబద్ధకం. మలబద్ధకం నివారించడానికి గోరువెచ్చటి నీళ్లు, పీచు పదార్థం కలిగిన ఆకులు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఇవి శాశ్వత పరిష్కారంగా మనకు మొలలు మళ్ళీ తిరిగి రాకుండా కాపాడతాయి.